నాక్టర్నల్ ఎన్యూరిసిస్ బెడ్ వెట్టింగ్ దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాము. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. ఈ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అనేది పిల్లలలో సరైన బ్లాడర్ ట్రైనింగ్ లేక, పేరెంట్స్ ప్రాపర్ గా కేర్ తీసుకోక, లేదా ప్యాంపరింగ్ వల్ల ఏమున్నదిలే అదే తగ్గిపోతుంది, మా ఇంట్లో మా మామయ్యకి అలా ఉండే, మా తాతకి అలా ఉండే, ఆయనకి అలా ఉండే, ఆయన కూడా 10 years దాకా పోసారు, 15 years దాకా పోసారు, ఈ రకంగా ఫ్యామిలీలో ఎవరో ఒక కంపారిజన్ తీసుకొని పిల్లల్ని ప్యాంపర్ చేసి వాళ్ళని ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వరు, స్ట్రిక్ట్ గా ఉండరు. అటువంటి వాళ్ళల్లో మనం ప్రాపర్ గా ఎలా హ్యాండిల్ చేయాలి అంటే అలారం థెరపీ అని ఉంటుంది. అలారం థెరపీ అంటే పడుకున్న తర్వాత 2 గంటల తర్వాత అలారం పెట్టి వాళ్ళకు వాళ్ళు లేచే విధంగా కానీ, లేకపోతే పేరెంట్స్ కూడా లేచి పిల్లల్ని లేపించి బాత్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ వాయిడింగ్ చేసేటట్టుగా ఉంటే, పాస్ చేసేటట్టు చేసుకున్నట్టుకుంటే ఈ ప్రాబ్లం నుంచి ఉపశమనం కలగవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ హౌ టు ప్రివెంట్ దిస్ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటే ఎర్లీ స్లీప్, ఎర్లీ గోయింగ్ టు ద బెడ్. అంటే తొందరగా బెడ్కి వెళ్ళాలి, తొందరగా డిన్నర్ కంప్లీట్ చేయాలి, పడుకునే ముందు కంపల్సరీ వాష్రూమ్ వెళ్ళి బ్లాడర్ ఎంటీ చేసేసుకునేసి వచ్చి పడుకోవాలి. సింపుల్ టిప్స్: అవాయిడ్ టేకింగ్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఆఫ్టర్ 8 o'clock in the night and early restriction of the fluids, bladder emptying just before going to the bed, and అలారం పెట్టేసుకొని పడుకున్న తర్వాత 2 hours తర్వాత లేచి కంపల్సరీ బ్లాడర్ ఎంటీ చేయాలి. ఈ సింపుల్ టిప్స్ పాటించినట్టు ఉంటే నైట్ బెడ్ వెట్టింగ్ అనేది అవాయిడ్ చేయగలుగుతాము. దీంట్లో పిల్లలకి ప్రాపర్ ట్రైనింగ్ అయ్యేదాకా పేరెంట్స్ ఎఫర్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. పేరెంట్స్ కేర్ తీసుకోకుండా అలాగే వదిలేస్తే పిల్లలు అలాగే బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటుంటే ఆ పాయింట్ మీద మనం స్ట్రిక్ట్ గా లేకపోతే ఒక లేజినెస్ అలవాటు అయిపోయి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎలా అయితే ఏజ్ పెరుగుతూ ఉంటుందో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయటం కూడా అంత డిఫికల్ట్ అవుతా ఉంటుంది. సో ఎర్లీగా బ్లాడర్ ట్రైనింగ్ ఇచ్చినట్టుకుంటే చాలా ఎర్లీ రెస్పాన్స్, బెటర్ రెస్పాన్స్, పర్మనెంట్ రెస్పాన్స్ వస్తుంది. లేట్ గా రియాక్ట్ అయినట్టుకుంటే ఈ ప్రాబ్లం ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, మోర్ డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. కనుక ఎర్లీ బ్లాడర్ ట్రైనింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.